జై వాసవి 21వ అధ్యాయము కుమారస్వామి జననము తారకాసురుని వధ. ఈ 21వ అధ్యాయము మన ఈ కన్యకా పరమేశ్వరి పురాణంలో చాలా ముఖ్యమైనదండి. ఎంతో అద్భుతమైనటువంటి ఆ కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుంటాం ఇక్కడ. అందరూ శ్రద్ధగా వినండి. మరి ముందుగా మనం చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామి ఈ అవతారం ఎవరిది అని చూస్తే, ఎలా ఈ సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడయ్యాడో చూసుకున్నామంటే, త్రిపుర రహస్యంలో మహాత్మ ఖండంలో దీని గురించి చెప్పబడిందండి. స్వయంగా ఆ బ్రహ్మగారి మానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుడే సుబ్రహ్మణ్య స్వామిగా వచ్చారని చెప్పబడింది. ఇది ఎలాగో చూద్దాం. ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. సంతోషంగా ఆది దంపతులు నీకు వరం ఇస్తాము, కోరుకో అని అడుగుతారు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్న సనత్ కుమారుడు, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొకడివి, తీసుకోవడానికి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇవ్వడానికి, ఉన్నదంతా ఒక్కటే కాబట్టి నాకు ఏ వరమూ అవసరం లేదు అని అంటారు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్టుగా, వరం ఇస్తానంటే వద్దంటావా, అయితే నిన్ను శపిస్తాను అంటాడు. అప్పుడు కూడా సనత్ కుమారుడు, వరము శాపము అని మళ్ళీ రెండున్నాయా, వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏంటి, శాపమిస్తే ఏంటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యానంలో నిమగ్నుడవుతాడు. అప్పుడు ఆయన తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను, ఇస్తావా అని అడుగుతారు. సరే ఏమి కావాలి స్వామి అని అడగగా అప్పుడు శంకరుడు, నువ్వు మాకు పుత్రుడిగా జన్మించవని కోరుతాడు. దానికి సనత్ కుమారుడు శంకరుడితో, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇదేంటి శంకరుడికి పుత్రుడిగా అనడం ఏంటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు, ఆ పరమేశ్వరుడు వరం అడిగితే ఇస్తానన్నాను, కానీ కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడుగా రమ్మంటావా అమ్మ, నన్ను క్షమించు అని చెప్తారనమాట. కాబట్టి స్వయంగా ఆ సనత్ కుమారుల అవతారమే సుబ్రహ్మణ్య స్వామి. ఇక ప్రస్తుతానికి వస్తే, శివపార్వతులు కళ్యాణానంతరం కైలాసంలో 1000 దివ్య సంవత్సరాలు శృంగార క్రీడలో గడుపుతుంటారు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ ఆదర్శమైనటువంటిది. సమస్త దేవతలు సాధుపుంగవులు తారకాసురుడి పెడుతున్న బాధలు భరింపలేకోకుండా ఉన్నారు. మరి వారి బాధలు చెప్పుకోవడానికి కైలాసానికి వచ్చారు. ఆ తారకాసురుడేమో బ్రహ్మగారి నుండి పొందిన వరంతో ఏమని వరం అడిగాడు, పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే నేను సంహరించబడాలి అని. ఎందుకలా అడిగాడంటే, శివుడు అంటే కామాన్ని జయించినవాడు, మరి ఆయన ఎప్పుడు తనలోనే తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మస్థితిలో ఉంటాడు కదండి, మనందరికీ తెలుసు కదా. మరి ఆయనకి పుత్రుడు ఎలా పుడతాడులే అనే గర్వంతో తారకాసురుడు ఇలాంటి కోరిక కోరుతాడనమాట బ్రహ్మని. మరి శివ వీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి, అక్కడి నుండి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ్ణి దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నింటినీ ఏకరువు పెడతారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటారు, బ్రహ్మాది దేవతలారా, మీరందరి కష్టాలు త్వరలోనే తీరుతాయి, మీరు కొంతకాలం ఓపిక పట్టండి అని చెప్తారు. దేవతలందరూ పరమశివుని తేజస్సు అమ్మవారి ముందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తి మనము తట్టుకోలేం కదా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడా భవనం ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాదిదేవా ప్రభు, శరణార్థులం, నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని రక్షించు,
తారకాసురుని బాధ నుండి మమ్మల్ని కాపాడు. మీ యొక్క తేజస్సును అమ్మవారిలో నిక్షిప్తం చేయకండి. అలా చేస్తే మాకు తారకాసురుని చంపడానికి ఎవరు ఉండరు అనే భయంతో వాళ్ళు అలా ప్రార్థిస్తారనమాట. వీరి ప్రార్థనలు విన్న పరమశివుడు బయటకు వచ్చి, ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడబడింది, కాబట్టి నా తేజస్సును భరించగలిగిన వారెవరైనా ఉంటే రండి అని చెప్తాడు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తాను మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని ఈ దేవతల వల్ల పోగొట్టుకున్నానన్న కోపంతో అమ్మవారి ఆగ్రహంతో దేవతలకి శాపమిస్తుంది. నాకు మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని మీరు తొందరపాటుతనంతో పోగొట్టారు, కాబట్టి మీరు దేవతలందరికీ కూడా సంతానము కలగదు ఇక నుండి అని శాపాన్ని ఇచ్చేస్తుంది. అందుకే అప్పటి నుండి దేవతల సంఖ్య పెరగలేదండి. కేవలం 33 కోట్ల మంది దేవతలు అలాగే ఉన్నారు, పెరగలేదు మరియు తరగలేదు. ఇక దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని స్వీకరించడానికి ముందుకొస్తాడు. ఎవరండి మరి హవ్యవాహనుడు అంటే? స్వయాన అగ్నిదేవుడు. కానీ ఆ శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక చెప్పండి. ఆ అగ్నిదేవుడే ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలోకి ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా ఆ శివ తేజాన్ని స్వీకరిస్తుంది. కానీ గంగామాత కూడా ఆ తాపాన్ని తట్టుకోలేకపోయేసరికి ఆ ఈశ్వరుని ఆజ్ఞతో కృత్తికలు 6 కృత్తికలు శివుని వీర్యాన్ని తమ గర్భాలలో ధరిస్తారు. ఈ విధంగా శివుని బీజం 6 కృత్తికల గర్భాశయాలలో చేర్చడం జరుగుతుంది. అక్కడ 3.5 నెలలు గడిచాయి. ప్రాణం రూపాన్ని దాల్చడం ప్రారంభమైంది. 6 పిండాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ సమయంలో కృత్తికలు ఆ గర్భాల్లోని పిండాన్ని భరించలేకపోయారు. దాని వేడిని తాళలేకపోయారు. దాన్ని ఇంకా నిలుపుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు కూడా ఆ గర్భాన్ని విడిచిపెట్టేగా అప్పుడు పార్వతీదేవి వచ్చి, స్వయంగా నేను కనలేకపోయాను, కాబట్టి దీన్ని నేను వృధా చేయనివ్వను అనుకొని ఆ పూర్తిగా అభివృద్ధి చెందని ఆ 6 శిశువుల్ని కలిపి తామరాకుల్లో చుట్టింది. ఒక పొదుగులాగా. పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి విడివిడిగా 6 శిశువులు బ్రతకడం కష్టమని ఆమె గమనించింది. కానీ 6 శిశువులలో 6 గొప్ప లక్షణాలను ఆమె గుర్తించింది. ఆమె ఈ 6 లక్షణాలు ఒకే మనిషిలో ఉంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది అని అనుకుంది. ఆమె తన తాంత్రిక శక్తులతో 6 పిండాలను ఒక్కటిగా చేసింది. 6 శిశువుల్ని ఒక్క శరీరంలో కూర్చింది. ఈ విధంగా కార్తికేయుడు జన్మించాడు. ఇప్పుడు కూడా మనము కార్తికేయుడిని ఆర్ముగ లేదా షణ్ముఖుడు అని అంటాము. ఎందుకు అంటే అతనికి 6 ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నవాడు కాబట్టి. ఇలా పరమ పురుషుడైన శివుడు, అవ్యక్తమైనటువంటి శక్తి కలిగిన ఉమాదేవి, వీరిరువురి సంయోగమైన సమన్యాయమూర్తి కుమారస్వామి. ఈయన్నే స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు మొదలైన పేర్లతో శాస్త్రాలు సన్నతించాయి. కుమారస్వామిని మనం పూజ చేయడం వల్ల, అంటే ఆయన్ని పూజిస్తే స్వయాన ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడమే. కుమారస్వామి యొక్క అగ్నిమయ శివశక్తి రూపాన్ని స్పష్టం చేసే గాథలలో ఇది ఒకటి. కాలాగ్ని అని పిలువబడే ఈ అఖండ రుద్రమూర్తి యొక్క తేజస్సే సంవత్సరాగ్ని. ఈ సంవత్సరాన్ని ఆధారం చేసుకునే కాలగణన సాగుతుంది. ఈ సంవత్సరాగ్నికి సంకేతమే ఆయనకున్న 12 చేతులు, 6 ముఖాలు, 12 హస్తాలు, 12 మాసాలకు 6 ముఖాలు, 6 ఋతువులకు సంకేతాలు. ఇక స్వామి కూర్చున్న మయూరం, చిత్రాగ్ని అనబడే అగ్నితత్వమే వర్ణాలకు సంకేతమిది. అగ్ని అమృతాల సమైక్యమూర్తి సుబ్రహ్మణ్య స్వామి. స్వామి చేతిలో ఉన్న శక్తి ఆయుధం అమ్మవారిచ్చినదే.
ఇలా 6 కృత్తికలు ఆ గర్భతాపాన్ని భరించలేక శరవణ తటాకంలో ఆ 6 పిండాలను వదలడం, ఆ పార్వతీదేవి సహాయంతో ఆ 6 పిండాలను ఒక్కటిగా చేసి కుమారస్వామి జన్మించడానికి కారణ అవ్వడం వల్ల ఆ స్వామిని శరవణ భవ అని కూడా పిలుస్తారు. కారణ జన్ములైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దినదినాభివృద్ధి చెందుతున్నాడనమాట. పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక ప్రకారం కుమారస్వామిని దేవతలకు సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అనే ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతమైనటువంటి ఆయుధాలన్నింటినీ ఆయనకిచ్చి తారకాసురునిపైకి యుద్ధానికి సంసిద్ధం చేశారు. కుమారస్వామి పద్మవ్యూహాన రచన చేసి ఒక రోజంతా భీకర యుద్ధం చేస్తాడు తారకాసురునిపై. ఆ మరునాడు శివుణ్ణి ప్రార్థించి చక్రవ్యూహ రచన చేసి తారకాసురుణ్ణి ఎదుర్కొంటాడు. తారకాసురుడు ఆ చక్రవ్యూహాన్ని చూసి భయపడి తన సేనల యుద్ధంలో మరణిస్తే తన కూడా వీర మరణం పొందుతాడు అంతే కదా అనుకొని భీకర యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. ఇలా 1000 దివ్య సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. దేవేంద్రుడు కుమారస్వామిని ప్రార్థించి ఈ యుద్ధాన్ని పరిసమాప్తి చేయి స్వామి అని వేడుకుంటాడు. వెంటనే కుమారస్వామి ఆలోచించి మహిమాన్వితమైనటువంటి పాశుపతాస్త్రాన్ని తారకాసురుని పైన ఉపయోగిస్తాడు. దాని దాటికి చనిపోయిన వారు చనిపోగా కొందరు రాక్షసులు భయపడి పారిపోయి సముద్రంలో దాక్కుంటారు. కానీ ఎంతటి మహా అస్త్రాలను ప్రయోగించినా కూడా తారకాసురుడు అన్నింటినీ తన బలంతో ఎదుర్కొంటూ ఉంటాడు. ఇలా యుద్ధం నడుస్తుండగా కుమారస్వామి అలసిపోతాడు. ఇదేంటిది, ఎన్ని మహా అస్త్రాలను ప్రయోగించినా కూడా ఈ తారకాసురుని బలం తగ్గటం లేదే అని, ఏమి దీని వెనుకున్న రహస్యం అని నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు, తారకాసురుడు గొప్ప శివభక్తుడు, ఆయన పార్థివలింగాన్ని ఎప్పుడు తన కంఠంలో అలంకరించుకొని ఉంటాడు. కాబట్టి ఆయన మెడలోని ఆ పార్థివలింగాన్ని మీరు ఖండించినా తిరిగి ఆ ముక్కలు ఒకటై ఆయనకు బలాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ఆయన మెడలో ఉన్న పార్థివలింగాన్ని ఖండించి ఆ ముక్కలతో దేవాలయ నిర్మాణం వెంటనే చేస్తే కానీ అతనికి ఆ శక్తి మళ్ళీ తిరిగి దక్కదు అని ఆ రహస్యాన్ని చెప్తారనమాట. అప్పుడు షణ్ముఖుడు సూర్య భగవాను ప్రార్థించి, నేను పార్థివలింగాన్ని ముక్కలు చేయగానే ఆ ముక్కలతో మీరు దేవాలయ నిర్మాణం చేసి ఆ లింగ విశేషాలు తారకాసురునికి దొరకకుండా చేయాలి, ఇలా నాకు సహాయం చేయండి అని విన్నవిస్తాడు. దానికి సూర్యభగవానుడు అంగీకరిస్తాడు. షణ్ముఖుడు తిరిగి ఉత్సాహంగా యుద్ధంలో పాల్గొంటాడు. దేవరుద్ర మరుద్గణ సహాయంతో శత్రు సైన్యాలను సంహరించుకుంటూ ఒక ఆగ్నేయాస్త్రంతో కుమారస్వామి తారకాసురుని పార్థివలింగాన్ని ఖండాలుగా చేసేస్తాడు. ఆ ఖండాలు పవిత్ర మధుర ఓంకార ధ్వనులతో నేలను 5 ఖండాలుగా తాకుతుండగానే సూర్యుడు విశ్వకర్మ సహాయంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 5 దేవాలయాలను నిర్మాణం చేసి లింగ ప్రతిష్ఠ చేసేస్తారు. అవే పంచభీమేశ్వరాలుగా ప్రసిద్ధి పొందాయి. అదే అదనగా కుమారస్వామి మంత్రయుక్తంగా బ్రహ్మాస్త్రాన్ని సంధించి తారకాసురుణ్ణి సంహరించి ముల్లోకాలను ఆనందింపచేస్తాడు. ఇక్కడి విషయాలన్నీ నారద మహర్షి ఈశ్వరుడితో విన్నవించుకుంటారు. దేవా, తారకాసురుని తప్పిదం చేత 1000 సంవత్సరాలు వేదాధ్యయనము యజ్ఞయాగాదులు లేవు. అనావృష్టితో సదాచారులైన బ్రాహ్మణులు కరువు చేత గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఈ భూమిని భృగుపుత్రుడైన పరశురాముడు క్షత్రియ శూన్యంగా చేసేశాడు. బ్రాహ్మణులు క్షత్రియులు కాక మిగిలిన వైశ్యులు మీ సేవ చేస్తూ ఇక్కడే ఉన్నారు. మరి గౌతమ మహర్షి శాపం భయంతో బ్రాహ్మణులు వైశ్యులు గోబిలంలో వెళ్ళిపోయారు. వెళ్ళిన వారు నేటికి తిరిగి రాలేదు అన్నాడు. ఇదంతా విన్న పరమేశ్వరుడు, నారద, దీనికి పరిష్కారానికి సహాయం చేయవలసిన వాడివి నీవే.
అని చెప్పగా ఆ భారాన్నంతా నారదుడు తన తలపైన వేసుకొని భూలోకానికి వెళ్ళారు. భూలోకానికి వెళ్ళిన నారదులు బ్రాహ్మణులను పిలిచి, మీరు రాజుల పొలాలలో విత్తనాలు వేయండి అని ఆజ్ఞాపించాడు. వైశ్యులను వెతికి గోబిలంలో ప్రవేశించిన వారిని కనుక్కొని, ఈ గోబిలంలో నివసించడానికి కారణమేంటి, ఇలాంటి పనులు మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఇదంతా మా స్వయంకృత అపరాధం అనగా నారదుడు రజతాద్రిలోని దేవగంగలో విహరిస్తున్న వైశ్యులను కనుగొని ఈ కథ అంతా వారికి చెప్పారు. అప్పుడు ఆ సిద్ధ వైశ్యులు నారదునితో, మహామహర్షి నారద, వైశ్యుల గోబిల నిర్గమనానికి మేము ఏం చేయాలో అది కూడా మీరే చెప్పండి అని అడుగుతారు. కైలాసవాసులమైన మేము ఏమి చేయొచ్చో మీరే తెలపాలి అని కూడా విన్నవిస్తారనమాట. అప్పుడు నారదుడు, మీ తపోరాశి ప్రభావంతో వారికి నిష్కృతి దొరుకుతుంది. కామధేనువు ఉదరంలోకి ప్రవేశిస్తే వారికి విముక్తి లభిస్తుంది అన్నాడు. అలాగే అని ఆ సిద్ధ వైశ్యులు వెంటనే గోబిలంలోకి ప్రవేశించారు. వారి వంశస్థులైన వైశ్యులను స్వయంగా వారి స్వంత పుణ్యరాశితో రక్షించి ఆ సిద్ధ వైశ్యులు కైలాసానికి వెళ్ళారు. ఇక్కడ కైలాసంలో నందీశ్వరుడు తన తాండవంతో శివుణ్ణి మెప్పిస్తున్నాడు. ఆ నందీశ్వరుని తాండవం చూసి ఆనందించిన శివుడు ఆయన్ను సన్మానిస్తాడు. ఆ సన్మానంతో నందీశ్వరుడు గర్వంతో పార్వతీదేవిని వదిలి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తాడు. అప్పుడు పార్వతి కోపంతో నందీశ్వరుణ్ణి, అల్పుడా, నువ్వు పాదహీనుడిగా భూలోకంలో జన్మిస్తావు అని శపిస్తుంది. అప్పుడు నందీశ్వరుడు కోపంతో, నిరపరాధిని, బ్రాహ్మణుడైనటువంటి నన్ను శపించిన నువ్వు నాతో పాటుగా భూలోకంలో పుట్టి అగ్నిలో భస్మమవుతావు అని శపిస్తాడు. వీరిద్దరి శాపాలను విన్న వృషభధ్వజుడైన ఈశ్వరుడు జరగబోయే కార్య సంబంధం గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు సతి తన భర్తను విడిచిపెట్టి కఠోర తపస్సు చేస్తుంది. ఆ కఠోరమైన తపస్సు ద్వారా దేహాన్ని త్యజించి నంది గర్వాన్ని భగ్నం చేసేందుకు అర్ధనారిత్వం పొందుతుంది. ఆ తర్వాత ఆ విప్రుని శాపాన్ని అనుభవించడానికి ఆ మిగిలిన శరీరాన్ని కూడా విడిచిపెడుతుంది. ఈ సమయంలో భయంతో నిండిన గతపుణ్యవంతులైన ఆ వైశ్యులు త్రిశూలపాణి అయిన శంకరుని సన్నిధికి చేరి గోబిల కథను, తమ తపఫలంతో వారి శాపాన్ని ఎలా నాశనం చేయడం ఇదంతా ఆయనకు విన్నవించుకుంటారు. అప్పుడు ఈశ్వరుడు తన ఎదురుగా నిలబడి ఉన్న సమాధి వైపు తిరిగి, నీకు దుర్వాసన శాపం వచ్చింది, అలాగే పార్వతి విప్రశాపానికి గురయ్యింది, నందీశ్వరుడు శాపగ్రస్తుడయ్యాడు. నీ బంధువులైన ఈ వైశ్యులు భూలోకంలో మహాత్మ గౌతమ మహర్షి శాపం కారణంగా బలహీనులయ్యారు. వత్స, నువ్వే గోబిలంలోని నీ సంతతిని రక్షించు అని ఆ వైశ్యులను ఉద్దేశించి మధురంగా, మహాత్ములైన మీరంతా భూలోకానికి వెళ్ళండి అని చెప్పారు. మీరు సంతోషంగా భూలోకానికి వెళ్ళండి. భూమిపైన ద్రవ్యాది వస్తువులను సంపాదించి ధర్మ ప్రతిష్టలను పొంది అనంతరం నా సాన్నిధ్యానికి శాశ్వతంగా వచ్చేయండి అని చెప్పి ఆశీర్వదించారు. జై వాసవి.